హాయ్ పెద్దత్తయ్య గారు. ఇవాళ మీరు సాంబార్ బాగా చేస్తారు కదా, సాంబారు ఆ వంటకం ఎలా చేయాలో చెప్పరా? ఇప్పుడు చెప్పినంత అలకను కాదు ఇక్కడే, ఇప్పుడు చెప్పినంత అలకను నేను ఇట్లా వద్దు, నీకు ఏది కావాల్సి ఉంటే అది నోడుతో చెప్తా, అది అత్తేయద్దు దాంట్లో. ఇప్పుడు దేనికైనా ఇప్పుడు మునక్కాడ వేసేదాన్ని, క్యారెట్ ముక్కలు వేసేదాన్ని, తర్వాత ముల్లంగడ్డ ముక్కలు ఇవి వేసేదాన్ని. అది పప్పులో అన్నం పెట్టినప్పుడే ఒక గిన్నెలో ఒక చిన్న ప్లేట్లో పప్పు నానబెట్టి ఉంచి తర్వాత అదే తొందరగా ఉడుకుతుంది, వేడికి ఉడికి ఇదవుతుంది, మెత్తగా ఇచ్చేయాలి. మెత్తగా ఇచ్చేస్తే ఈ ముక్కలు కూడా దాంట్లోనే వేయాలి, వేస్తే ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితేనే కొంచెం ఎక్కువ, కానీ మేము తక్కువ తినేవాళ్ళం. ఒక రెక్క వేసేదాన్ని అట్లా వేసి ఇచ్చేసి కొంచెం పోపు చేసి మరిగించిన తర్వాత అది ఉల్లిగడ్డ వేయాలి. దాంట్లో ఉల్లిగడ్డ పప్పులో ఉల్లిగడ్డ వేసి పప్పు ఇది చేయాలి. తర్వాత జీలకర్ర, శనగపప్పు, ఇది మినపప్పు, ఆవాలు, చిటపట అన్నీ ఇవి చేసిన తర్వాత నీళ్లు పోయాలి. నీళ్లు పోసి ఎర్రగా వేగిన తర్వాత ఇది మన ఉల్లిగడ్డ ఇచ్చేసిన తర్వాత దాంట్లో నీళ్లు పోసి ఇచ్చేసి ఉడికిన తర్వాత ఈ పప్పు దాంట్లో వేయాలి. కానీ అంతా ఇచ్చేసిన తర్వాత ఉప్పు, పచ్చిమిర్చి వేయాలి, పచ్చిమిర్చి, జీలకర్ర ఇది. తర్వాత దించేటప్పుడు మటుకు మెంతిపొడి వేయాలి. అది కానీ పైన ఒక పొంగిపోకుండా ఉండాలంటే ఒక గంట అన్న చెంచా అన్న వేస్తే అది సరిగ్గా ఇది అవుతుంది. అట్టకట్టేదానిక ఉంటే అది తెల్లారి కూడా మంచిగా అక్కడికి వస్తుంది. సొరకాయ, టమాటా, కందగడ్డ, ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా, కరివేపాకు, వెళ్ళిపోయి. ఇప్పుడు మరి కట్ చేస్తారా? కట్ చేస్తారా? ఇది ఇంత సన్నగా కాదు. ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? నువ్వు ఏం చేస్తున్నావు చెప్పమంటున్నాను. అదే ఉన్న ముక్కలే కాదు, ముక్కలు, కూరగాయల ముక్కలు. ముక్కలు దీంట్లో అన్నీ వేసేసి ఇప్పుడు చూసండి కదా, గమనింపు అనేది వచ్చింది దానికి. వీడియో చేస్తున్నది ఇది. ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఇది ఎక్కడ ఉండాలి, ఇక్కడ పోపులు వెళ్ళిపోయి ఇందులో అన్ని పోపులు వేసేటి. అదే టమాటా కూడా పోపులో వేయాలి. ఇది ఇది ఉడకబెట్టి ఇంకో నీ చేయి పెట్టకు, ఇట్లా ఇచ్చేసినా కొంచెం నీళ్ళు వెళ్ళినా అయిపోతుంది. ఆ వేడికి అవే ఇదైతే ఇంకో సగం గ్లాసు. ఇప్పుడు మనము సాంబార్ కోసం ముక్కలు ఒక కుక్కర్ గిన్నెలో పెట్టుకున్నాము. అలానే పప్పు కూడా ఒక కుక్కర్ గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని 3 కూతలు వచ్చేదాకా, 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ ఆన్ చేసుకుందాం. మరి సాంబార్ మొదలెడదామా? ఆయిల్ వేస్తున్నారా? శనగపప్పు వేస్తున్నా, అదే మినపప్పు కొంచెం వేవే ఈ సాంబార్ చేస్తున్నది మా అత్తగారు, వాళ్ళ అక్కయ్య సుజాత అక్క. నాకు చూపించండి. చెప్తా. ఇవి ఉండదు చిటపటాను, అది చిటపటాను, చిటపట అనాలా? అందరికి తెలిసిన విషయమే. నేను అన్నా కానీ పోపు అంటే చిటపటాను రావాలి. అవును, కానీ మీరు బాగా చేస్తారు కదా సాంబారు.
కరేపాకు వెయ్యి. వేగ వేగిన తర్వాత కరివేపాకు మాడుతుంది మొదలైతే వేగ ఉండు వాటితో పాటు ఇది వేగుతుంది. ఇది పెద్దగా సన్నగా చూద్దాం కానీ సన్నగా తగ్గితే తొందరగా వేగుతుంది. పోపు వేసి ఉల్లిపాయ వేశారు. ఉల్లిపాయ సన్నగా తగ్గితే తొందరగా వేగుతుంది. అంటే సాంబార్కి ఇంకా మెత్తగా చిన్నగా అయిపోతాయేమో అని కొంచెం పెద్దగా తరిగారు. ఇప్పుడు సరే ఆ ముక్కలు ఇంకా పోపుల డబ్బా తీసేనా? పసుపు వేయాలి. ఇది వేగాలి వేగితే ఇది ఇది ముక్కలు పసుపు పసుపు ఎప్పుడు వేయాలి? పసుపు ఇప్పుడు వేగిన తర్వాత పసుపు వేసి మాడకూడదు. పసుపు వేగిన తర్వాత నీళ్ళు పోసి ఇచ్చేది మరుగుతున్నప్పుడు దీంట్లో వేసి అవుతుందా పసుపు వేసాను. చాలు అయితే చాలు. ఇది ముక్కలు వేయడం. ఇప్పుడు అది ఇంకొంచెం ఉడకండి ఉడుకుతుంది అది ఇది కలిపి. అది వేగాలి అయితే అది కూడా వేగిపోతే అయితే చింతపండు ఇవ్వనా? కాదు కాదు ఇంకా టైం ఉందా? అత్తయ్య గారు మీ అక్కయ్య గురించి ఏమైనా కబుర్లు చెప్పండి. మా అక్కయ్య సాంబార్ చాలా ఫేవరెట్, బాగా చేస్తుంది. అవునా? సాంబార్ బాగా చేస్తారు. స్పూను చింతపండు వేస్తున్నారా? చింతపండు ఇంకా కొంచెం ఇప్పుడు నీళ్ళు అయితే నీళ్ళు ఇక అది మొత్తం ఒకసారి చూపుతా ఎలా ఉందో. ములక్కాడలు లేవు, లేకపోతే మునక్కాయలు కూడా వేస్తే బాగుండేది. అదే అదే నీళ్ళు పోయి అమ్మా ఇది సినిమానా? సినిమానా? కాదు, సినిమానే, సాంబార్ సినిమా. ఇంకో పట్టదా? ఇంకో చాలా ఇంకొంచెం పోయినా చాలా నీళ్లు ఇంకా వేయాలా? కొంచెం నీరు ఇంగు వేయండి అత్తయ్య. పోపులో వేసా నేను పప్పులో వేస్తున్నా. పోపులో వేసా అయితే వేసేసి దించాలి కూడా ఇచ్చి పప్పు నువ్వు చేసినట్టు నువ్వు చేసినట్టే. ఇంకా ఉన్నాయి ఇది ఇంత వేసైనా మరి ఇంత వేసైనా ఇంత వేనా చూడు కలిపినాక అయితే చెంచా గంటతో కలిపి ఉండు అదే నువ్వు గజాన నీ కొద్దిగా ఆయన పడుతుంది
ఇవి సాంబార్ వేస్తే ఉప్పు తగ్గట్టువి అయిపోతుంది. కొంచెం కారం కూడా కారం కూడా కొంచెం కారం కూడా. ఇప్పుడు ఇది ఎట్లా తెస్తాను. ఒక్కటే స్పూన్ వేశారు. అదన్నీ అట్లే వేస్తాం. మేటు వినాదా మేటు 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 అంటే మీట్ మీట్ అంటే మేటు అంటే ఉప్పు మరాఠీలో. అవునా, ఉప్పును మేటు అంటారా? మేటు మీట్ మీట్ మేటుట వేయాలి దాంట్లో. వేద్దండి. వేసావా? సాంబార్ ఇంకో కొంచెం పౌడర్ వేసా ఇంకొంచెం సరిపోదు. ఒకటే స్పూన్ వేసావు, వాసనే రావట్లేదు సాంబార్. అయితే అంత కొంచెం గడ్డ పెట్టు. స్పూన్ వేసి ఈ స్పూన్ వేసి ఉండను ఆ గడ్డ ఇట్లా మరుగుతే అట్లా. ఎంతసేపు? అదే అట్టగట్ట పొంగదు. సన్నసగ పెట్టు. సన్నసగ వాసన వస్తుంది. వాసన వచ్చినప్పుడు బంద్ చేయాలి. అన్నీ శర్కర ఒకటి తర్వాత ఎక్కువ నీకొద్దు, శర్కర వద్దు. చక్కెర ఇది ఉప్పు వేశారు. ఉప్పు శర్కర వండుకున్నా. శర్కర కారం ఉంటుంది, ఎక్కువ వద్దు. అసలు వేయలే. అసలు వెళ్ళదు. ఏనా వద్దా? తక్కువ ఎక్కువ చాలా ఇంకొంచెం పట్టు. ఎక్కువ వద్దు. అదే చెంచుడు పడుతుంది. 2 గంటలు గాడిని వేస్తాయి. పొరే పాలు అంట పొరే. అయితే శర్కర దీనికి అట్టపూట వేస్తే నాకు గుర్తు. చక్కెర ఎప్పుడు వేయాలి? దించేటప్పుడు అయితే ఇప్పుడు ఇంతేనా? అంత వద్దా? ఎప్పుడు ఇంత ఇగో ఇంతున్నది. చాలా తక్కువ, ఎక్కువ అవసరం అయితే కొంచెం చక్కెర వేయచ్చు తర్వాత. ఇప్పుడు రుక్కు కొంచెం ఉప్పు ఎక్కడ ఉప్పు ఉప్పు చూడు. ఉప్పు బాగానే ఉంది, సరిపోయింది. ఉప్పు బాగుంది. ఇప్పుడు అట్ట కడుతున్నది కదా మంచిగా ఉంటుంది. అట్టగట్టాలనా? కడితే మంచిగా ఉంటుంది. ఈ పైన ఇట్లా అట్ట కట్టాలి. కట్టిందా మరి? ఇది కడుతున్నది. కొంచెం పొంగు వస్తే కొంచెం వస్తుంది. వచ్చి చుట్టూ కొంచెం అట్ట కట్టినట్టుగా సాంబార్ ఉడికినట్టు లెక్క. తెల్లని వాడకు చెప్పడం ఉంది. అంటే అసలు పద్ధతి కొత్త కాపురానికి పోయేవాడు. ఎటువంటి ఈ ముక్కలు పైకి తేలితే అయిపోయినట్టు. ముక్కలు పైకి తేలాలి. ఇక నువ్వు కూర్చో. అత్తయ్య గారు ఏంటి ఏం వాడుతున్నారు మీరు? ఉండవు ఇక్కడ ఉండవు. మళ్ళీ ఆడతారా? నాకు నేర్పించండి. ఇప్పుడు ఇగో చూడు, 3 వైపులా సరిగ్గా రావాలి. ఇప్పుడు ఇటు 4, ఇటు 4, ఇటు వచ్చింది 4, ఇటు రావాలి 4. ఇప్పుడు ఈ రెడ్ వస్తే పోయినట్టే. ఇటువైపు ఈ రెండిట్లలో ఇటు ఉంది ఇక్కడ. నేను వస్తా సరిగ్గా. ఇప్పుడు ఇంకొకటి ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇటు కాదు ఇక్కడ. అగో సరిగ్గా. ఇప్పుడు అయితే ఇప్పుడు ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ తప్పు వచ్చినప్పుడు రెడ్ వస్తే బంద్ చేయాలి. రెడ్ వస్తే అవుట్ అయినట్ట. బంద్ చేయాలి. ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ లైన్లో
ఇటు కాదు అయితే ఇప్పుడు ఇక్కడ ఇటు బెల్లం ముక్క దాంట్లో ఏనా ఇగో ఇదే ఇది ఇక్కడ పైకి అని ఇంకా బెల్లం చూసి అది కూడా ఇట్లనే ఉంటుంది బెల్లాన్ని ఇప్పుడు అది తప్ప ఇంకోటి ఇప్పుడు చూడు కాలుతుంది మరి జాగ్రత్త చూడు చూడు బాగుంది. మధ్యాహ్నం ఉందా ఇప్పుడు ఇప్పుడు మొత్తం ముక్క ఇంకొంచెం తెలా ముక్క కొంచెం ఆగుదామా? ఇప్పుడు ఇంకా కొంచెం ఉంచు కొంచెం ఆగుదామా? కొంచెం ఆగా ఒక 5 నిమిషాల కొంచెం 5-10 నిమిషాలలో వాసన వస్తున్నది వాసన వస్తున్నది కొంచెం ముక్కలు తేలాలి. సాంబారు పైకి ముక్కలు తేలాయి, ఒక లేయర్ లాగా వచ్చింది కదా, ఇక ఆఫ్ చేద్దాం.